రాజ్య పరిపాలన చెయ్యవలసినటువంటి ప్రభువుకు ఉండవలసిన లక్షణం ఏదైనా ఉందా నీలో? ఇంత పిరికితనమా? వచ్చిన వారెవరో తెలుసుకోకుండానే పరుగులు పెడుతుంటావా? ఏమిటి దైన్య బుద్ధి? సిగ్గుగా లేదు నీకని అడిగారు. అడిగితే సుగ్రీవుడు అన్నాడు, అయితే నువ్వు వెళ్ళి కనుక్కొస్తావా వాళ్ళు ఎవరో అన్నాడు. అని మళ్ళీ ఎంత అనుమానం అంటే, నువ్వు హనుమగా విడితే నాకు భయం, వేషం మార్చుకుని వెళ్ళన్నాడు. తన ప్రభువుకి నమ్మకం కల్పించడం కోసమని తాను పరివ్రాజకుడిగా మారి రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఇలా చూడగానే వీళ్ళ దగ్గర దొంగ వేషాలతో మాట్లాడక్కర్లేదని మళ్ళీ వానరం అయిపోయారు. అయిపోయి మాట్లాడి తన ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు, నువ్వు అలా వెళ్ళి మాట్లాడేసావు, వాళ్ళు గుర్తుపట్టేసి అలా ఉంటారని మళ్ళీ పారిపోతాడేమోనని మళ్ళీ పరివ్రాజకుడిగా వచ్చాడు. ఏమి బుద్ధిమతాం వరిష్టం అండి! ఆయనతో సంఘం ఉంటే చాలు, బ్రతికించేస్తారు. రామలక్ష్మణుల్ని తీసుకెళ్లి సుగ్రీవుడికి స్నేహం చేయించారు. అంతే, సుగ్రీవుడికి పట్టాభిషేకం అయిపోయింది. అప్పటి వరకు తాను ఏ భార్యని విడిచిపెట్టి ఉన్నాడో ఆ రుమతో మళ్ళీ తిరిగి జీవించేటటువంటి అదృష్టాన్ని పొందాడు. పోయిన పట్టాభిషేకం మళ్ళీ తిరిగి కలిగింది, రాజ్యం వచ్చింది, అధికారం వచ్చింది. పోగొట్టుకున్న భార్యని తిరిగి పొందాడు. ఎవరి వల్ల? ఒక్క హనుమ పక్కన సచివుడిగా ఉండడం వల్ల. అంగదుడితో కలిసి దక్షిణ దిక్కుకు వెళ్ళారు. విడితే అంగదుడు అనరాని మాటలన్నీ అన్నాడు సుగ్రీవుణ్ణి. నాకేం యవరాజ్య పట్టాభిషేకం కావాలని చేశాడనుకుంటున్నావా? అంత ప్రీతి నా మీద ఏం లేదు. మా నాన్నని చంపేశాడు, నేనంటే చాలా కోపం. రాముడు నాకు యవరాజ్య పట్టాభిషేకం చెయ్యమన్నాడు కాబట్టి చేశాడు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా చంపేద్దామని చూస్తున్నాడు. ఇప్పుడు 4 రోజులు టైం అయిపోయింది కదా, వెనక్కెడితే నన్ను చంపేస్తాడు. మా పిన తండ్రి సంగతి నీకేం తెలుసు, నేను రాను ప్రాయోపవేశం చేస్తానన్నాడు.